నమస్తే గురువుగారు. నమస్తే అమ్మ. ఇప్పటికీ సైన్స్కి అందని ఎన్నో అద్భుతాలు కలిగిన సాక్షాత్ నటరాజస్వామి కొలువైన చిదంబర దివ్యక్షేత్ర విశిష్టత గురించి వివరించండి గురువుగారు. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అమ్మ. మనకి చిత్ అంబరం, అంబరం అంటే ఆకాశం, ఆకాశమునందు కేవలమైన వస్తువు ఏమిటది? పరమాత్మ. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపహద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నమన్నాత్ పురుష. ఇది సృష్టిక్రమం. తల్లి గర్భంలోంచి, తండ్రి వీర్యంలోంచి, తండ్రి లోపలికి ఆహార పదార్థాల్లోంచి, ఆహార పదార్థాలు వృక్షాల్లోంచి, వృక్షాలు భూమిలోంచి, భూమిలో వచ్చే వృక్షము నీళ్ల వల్ల, నీళ్లు అగ్ని వల్ల, అగ్ని వాయువు వల్ల, వాయువు ఆకాశం వల్ల, ఆకాశం పరమాత్మ వల్ల. అంటే పరమాత్మ నుంచి మనిషి పుట్టుకకి ఇంత క్రమం ఉంది. పరమాత్మ తాను సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదట పరాప్రకృతితో కలిసి సంకల్పం వచ్చినటువంటి క్షణానే చేసినటువంటి నృత్యం. ఈ సృష్టి మొత్తము జరగడానికి, అంటే ఈ కాస్మిక్ ఎనర్జీస్, ఈ కాస్మాలజీ మొత్తానికి మూలమైనటువంటిది బీజప్రాయమైనటువంటి ప్రదేశము చిత్ అంబరం. అది ఈ సృష్టిలో ఉన్న ప్రజలకు అర్థం కావాలి అని చిదంబర క్షేత్రంలో స్వామి అమ్మతో కలిసి అక్కడ తాండవం చేస్తాడు. అందుకనే శివుడు తాండవమాడేనే, జగతంబతో శివుడు తాండవమాడేనే అని కీర్తనలు పాడుతూ ఉంటాం. అలాంటి పరమేశ్వరుడు విశ్వ రచనకి ఏ ఫార్ములా అవసరమో ఆ ఫార్ములాని నృత్య రూపంలో కాస్మిక్ ఎనర్జీ యొక్క మూమెంట్ని చూపించిన ప్రదేశం చిదంబరం. నువ్వు సైన్స్ అనే శబ్దం వాడేవు కాబట్టి ఇది ఎలాంటిదయ్యా ఈ నృత్యము అంటే ఒకటే చెప్తారు. నృత్యము చేసేవాడు, నృత్య భంగిమ, నృత్య శాస్త్రము, ఈ మూడు వేరువేరా ఒకటేనా? ఒకడు నృత్యం చేసేవాడు, వాడు అట్నుంచి ఇటు ఊగుతూ రకరకాల భంగిమలు వేస్తున్నాడు. నృత్యము కోసం వాడు అటు ఇటు కదులుతున్నటువంటిది, వాడిలోంచి బయటకు వస్తున్న శాస్త్రం, మూడు ఒకటా వేరువేరా? ఒకటే అయిన దాంట్లో మూడుగా కనిపిస్తోంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని మూడుగా కనిపిస్తోంది. అదే ఈ సృష్టి మొత్తానికి మూలం. అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి మనమందరము, ఈ సృష్టి యొక్క రచనకి సంబంధించిన జ్ఞానము, సృష్టికర్త, ఈ మూడు ఒకటే. నాట్యం చేసేవాడు, వాడి యందు కనిపిస్తున్న నాట్య భంగిమ, ఆ భంగిమల నుంచి వచ్చినటువంటి విద్య, మూడు వేరువేరుగా చెప్పబడుతున్నటువంటి మూడు ఒకటెలాగో ఈ సృష్టిలో కనిపించేటటువంటి చరాచరమైనటువంటి జగత్తు, కనిపించనటువంటివి అన్నీ కూడా పరమేశ్వరుడే. ఇది మనకి చిదంబర క్షేత్రం చెప్తుంది. ఈ చిదంబర క్షేత్రాన్ని ఆరంభం చేసేటప్పుడు ఇక్కడ 3000 మంది కైలాస జనులతో, ఆ స్వామివారి యొక్క పరివారంతో భూమి మీదకి వచ్చారు. ఇది అయిపోయాక ఆయన కైలాసం తిరిగి వెళ్తూ మీరు ఇక్కడే ఉండి అర్చించండి అని చెప్పారు. ఆ అర్చన చేసే బ్రాహ్మణులనే దీక్షితరులు అంటాం. ఈ దీక్షితరులకి ఎప్పుడు స్టాలిన్ ప్రభుత్వం వచ్చినా ఇబ్బంది వస్తూ ఉంటుంది. సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది, ఇది ఒక ప్రత్యేకమైన తెగయ్య, వాళ్ళ గుడి మీరెవరూ తీసుకోవడానికి వీలు లేదు, వాళ్ళే చూసుకుంటారు. ఇప్పటికీ అక్కడ బ్రాహ్మణులే చూసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళని ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బందికి గురి చేసి ఆ క్షేత్రాన్ని ఎలా అయినా హస్తగతం చేసుకోవాలి అని ఘోరీ ఎలా అయితే భారతదేశం మీదకి దండయాత్ర చేస్తూ 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 ఒకనాడు సక్సీడ్ అయ్యాడో, అలా మేం కాకపోతామా అని అనుకుంటారు. కానీ దీక్షితరులని రక్షించేటటువంటి వాడు చిదంబరుడు. ఆ చిదంబరుడు ఎప్పుడూ రక్షిస్తాడు. ఆ క్షేత్రం విషయంలో ఎవరు ఏమీ చేయలేరు. ఇది ఒక విషయమైతే, ఈ చిదంబర క్షేత్రంలో గర్భగుడి లోపల విగ్రహం ఉండదమ్మా. గర్భగుడిలో నల్లగా ఉంటుంది, ఓ చిన్న పరదా ఇలా మూసేస్తారు, ఆ పరదా ఇలా తీసి ఇదే చిదంబర రహస్యం అంటారు, మూసేస్తారు. కారణం
ఆకాశం ఎవరికైనా కనిపిస్తుందా? ఆకాశములో ఉన్న పరమాత్మని ఎవరైనా చూడగలరా? ఇది ఎలాంటిదంటే మోస్ట్ మోడర్న్ ఎలక్ట్రోస్కోప్ కనుక మీకు ఇస్తే మీరు ఆ మోస్ట్ మోడర్న్ ఎలక్ట్రోస్కోప్ తోటి ఎలక్ట్రాన్ని చూడగలరా అంటే ఎవ్వడు ఇప్పటిదాకా ఎలక్ట్రాన్ని చూడలేడు కూడా. కానీ దాన్ని ఎలక్ట్రోస్కోప్ అంటారు. అలాగే ఆకాశమునందున్నటువంటి పరమాత్మని చూడలేరు నాయన. ఒక గుర్తుగా ఇదిగో మీకు అర్థం అవడానికి ఈ బ్రహ్మాండమంతా నీకు తెలియనటువంటిది, నీకు కనిపించనటువంటిది, నిన్ను అజ్ఞానములో ఉంచి ఆ నిజాత్మతత్వం దర్శింపలేనిటువంటిది ఒకటి ఉంది. ఆ నల్ల పదార్థం చూపించి ఈ నలుపు ఎప్పుడు నీలోంచి పోతుందో అజ్ఞానము, అప్పుడు నీకు పరమేశ్వరుడి యొక్క ఆ చిచ్చక్తి అనేది అర్థమవుతుంది అని చెప్పి అది తీసి చూపిస్తారు. ఇక పూజలన్నీ జరిగేది దేనికి? ఉత్సవ విగ్రహానికే జరుగుతాయి. అందుకనే నాట్యం చేసేవాడి యొక్క భంగిమలు చూడొచ్చు, కానీ నాట్యం చేసేవాడి లోపల శక్తి, వాడి బుద్ధిలో కదిలే తరంగాలు ఎవడు చూడలేడు. బ్రహ్మాండంగా నాట్యం చేస్తుంది అని అమ్మాయిని చూపించగలం, కానీ ఆ అమ్మాయి ఏ బుద్ధి చైతన్యం వల్ల నాట్యం చేస్తుందో ఎవడైనా చూపిమనమ్మ, అది చూపిలేరు కదా. ఇది కూడా అలాగే చూపించలేనిది అని అలా తీసి చూపిస్తారు. బయట ఉత్సవమూర్తి ఆ నాట్యం చేసేటటువంటి ఆ అమ్మాయో అబ్బాయో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్సవమూర్తి, వీళ్ళు పూజింపబడాలి, వీళ్ళు పూజింపబడుతూ ఉండాలి అని చిదంబర క్షేత్రం మనకు చెప్తుంది. నాట్యం చేసే వాళ్ళని గౌరవించినా, నమస్కరించినా, వాళ్ళని తలుచుకున్నా చిదంబర క్షేత్రంలో ఉన్న ఉత్సవమూర్తికి నమస్కారం చేస్తుంది. ఏ ఫలితం వస్తుందో అదే. అందుకనే వాళ్ళు ఆరంభం చేయటమే, వేరే పనులు ఏం చేయరు, ఇలా తీసుకొని నమస్కారం చేసి చేయలేపుతారు. ఎందుకు చేస్తారు ఇలా అంటే నమస్కారమే. ఈ బ్రహ్మాండం అంతా నమస్కారం చేయాలి తప్ప చూడాలని అనుకోకయ్యా అని చెప్పడానికి గుర్తు. ఆ చిదంబర క్షేత్రములో పతంజలి మహానుభావులు, పతంజలి మహర్షి యొక్క విగ్రహం దొరుకుతుంది. ఇంకెక్కడా సాధారణంగా దొరకదు. ఒక సర్పాకారంలో ఉండే మానవ రూపం. అంటే ఈ కాలము అనేటటువంటి సర్పములో నుంచి మానవుడై ఉత్తేజుడై బయటికి కనిపించాలి అనుకుంటే, కాలసర్పాన్ని దాటాలి అనుకుంటే పతంజలి మహర్షి ఇచ్చినటువంటి యోగ సూత్రాలని వాడుకోండి అయ్యా అని చెప్తారు. అంత మహత్తరమైన క్షేత్రం. పతంజలి ఎప్పటివాడయ్యా అంటే బీసీలో వాడు అని చెప్పి ఇవాళ ఉన్నటువంటి మహానుభావులైనటువంటి సోకాల్డ్ థియరీ సైన్స్ చెప్పేటటువంటి వాళ్ళు, థియరీస్ చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు. ఆ క్షేత్రములో పతంజలి ఉన్నాడు అంటే ఈ క్షేత్రం అంతకంటే సనాతనమైంది, పతంజలి అంతకంటే సనాతనమైనవాడు, మన లెక్కలకి అందనటువంటి వాడు. కానీ ఆయన ఏదో లెక్కగట్టి చూపించాలనే ప్రయత్నం చేస్తాం. అలా పరమేశ్వరుడు వచ్చి ఏ దీక్షితార్లని వదిలిపెట్టాడో వాళ్ళు నిత్యము 6 కాలాలు షట్కాల పూజ అని చేస్తారు. ఆ స్వామి యొక్క ప్రదేశానికి వెళ్తే ఏమవుతుందయ్యా అంటే మన లోపల కూడా ఆకాశం ఉంది, స్పేస్ లేకపోతే నా మాట మీకు వినిపించదమ్మా. స్పేస్ లేకపోతే నా శబ్దం మీ చెవులోకి వెళ్ళి అది మాట కింద ట్రాన్స్ఫార్మ్ కాదు, పూర్తి సాలిడ్గా ఉంటే కాదు. నా మాట మీకు స్పష్టంగా వినిపిస్తోందంటే మీ లోపల స్పేస్ ఉంది, మీ బయట స్పేస్ ఉంది. నాలో స్పేస్ ఉంది, నా బయట స్పేస్ ఉంది. నాలో స్పేస్ ఒక వాక్కు కింద మారి బయట స్పేస్లోకి వెళ్ళి నీలో స్పేస్లో చొచ్చుకుపోతాం. ఇదంతా చిదంబర క్షేత్రం మనకి చెప్తున్నటువంటి రహస్యం. ఆ లోపల ఏ చైతన్యం ఉందో అదే సృష్టి చైతన్యానికి మొత్తానికి కారణం. నీలో ఉన్న చైతన్యానికి, నాలో ఉన్న చైతన్యానికి కూడా కారణం అని చెప్తారు. ఇక చిదంబర క్షేత్రము కట్టడమే చాలా విశాలంగా ఉంటుంది. ఎంత తిరుగుతున్నా అరెరే ఇది జారిపోయానే. నాకు అత్యంత ఆత్మీయులు చెప్తున్నారు, 5 రోజులు 6 రోజులు నేను అక్కడ ఉన్నానండి చిదంబర క్షేత్రంలో, ఇవాళ చూస్తే ఇంకొంచెం మిగిలిపోయి ఉంటుంది. ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఆ అనుభూతి నుంచి బయటికి రాబుద్ధి కాదు, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి అనుభూతినిచ్చే క్షేత్రం చిదంబరం. మానవ మాతృలు, సామాన్యులు కట్టగలిగేది కాదు. దాంట్లో ఉండే ఇంజనీరింగ్ స్కిల్లు, అందులో కట్టినటువంటి శిల్పశాస్త్రం ఇవాళ కట్టడం దుర్లభం.
ఏ సామాగ్రి క్రేన్లు లేని రోజుల్లో కట్టినటువంటి క్షేత్రం అది. అంత పెద్ద విశాలమైన క్షేత్రం. ఒక్క రథోత్సవానికి కార్తీక మాసము తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చినప్పుడు విశేషంగా చేస్తారమ్మా. 10 లక్షల మంది పైన వస్తారు. ఇసకేస్తే రాలదు జనం, అంత వైభవంగా ఉంటుంది. ఆ క్షేత్రములో పతంజలి వారు ఎలాగో ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఓ భక్తుడు ఉన్నాడు, వ్యాఘ్రపాదుడు అని పిలుస్తాం. ఈ వ్యాఘ్రపాదుడి యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే, ఆయన చేసిన పూజకి పరమేశ్వరుడు మెచ్చుకున్నాడు. వ్యాఘ్రపాదుడు ఉపమన్యువు తండ్రి, కృష్ణుడికి శివ విద్యను బోధించిన ఉపమన్యు అనే మహర్షి యొక్క తండ్రిన. ఈయనకి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నాయన అన్నాడు. నాలాంటి వాడైతే డబ్బులు ఇయ్యండనో మోక్షం ఇయ్యండనో, లేదు స్వామి ఇంకొకటి ఏదైనా ఐహికమైన సుఖాలో భౌతికమైన సుఖాలో కైలాసమో ఏదో ఇమ్మని అడుగుతాం. ఆయన మరీ అమాయకుడు పాపం, ఏమీ అడగల ఆయన. నాయన అడవిలో చాలా దూరానికి చెట్లు వెళ్ళిపోయినాయి, ఆ అడవిలో పొదల్లో దూరుతూ వెళ్ళి బిల్వదళాలు కోసుకొని వచ్చి చితుకులు తెచ్చి హోమం చేసుకుందామంటే చాలా కష్టంగా ఉంది. నీకు పూజ చేసుకోవడం కష్టంగా ఉందయ్యా ఈ ఉపాధికి. నాకు పులి యొక్క కాళ్ళు అనుగ్రహిస్తే దూకుతూ వెళ్ళిపోతాను. ఆ పులి యొక్క కాళ్ళు పరమేశ్వరుడు అనుగ్రహించారు కాబట్టి ఆయన పేరు వ్యాఘ్రపాదుడు. వ్యాఘ్రము యొక్క పాదాలు వచ్చినాయి కాబట్టి వ్యాఘ్రపాదుడైంది. ఇలాంటి ఈ వ్యాఘ్రపాదుడి యొక్క చరిత్ర అక్కడ కనిపిస్తుంది. స్వామి యొక్క అద్భుతమైనటువంటి లీలలు అనేకం అక్కడ ఉంటాయి. ఎప్పుడైనా మీరు వినాయకుడిని తొండం లేకుండా చూసారమ్మా? లేదు. తొండం లేని వినాయకుడిని మీరు చూడాలి అంటే ఆ బయటికి వెళ్తుంటే కుడిపక్కగా ఉండే ద్వారంలో కుడివైపుకి బాలగణపతి అని ఉంటుంది. ఆ స్వామికి తొండం ఉండదు. గణపతి మామూలు నరాకార గణపతి అని పిలుస్తారు. ఇది చాలా విశేషం. ఆ గణపతిని చూసి తీరాలి చిదంబరం వెళ్తే. ఎక్కడున్నాడు నరాకార గణపతి అని అడిగి, అలా అక్కడ కోనేరులు కానీ గోవిందుడు ఇలా పడుకొని ఈ పరమేశ్వరుడు యొక్క నృత్యం చూస్తూ ఉంటాడు. ఎందుకయ్యా అంటే ఆయన నృత్యం చేస్తే ఈ సృష్టిలో ఉండాల్సినటువంటి లయము కానీ లయము చేసినటువంటిది మళ్ళీ బ్రహ్మకి సృష్టి చేయడానికి కానీ అవకాశం. బ్రహ్మ సృష్టి చేసినప్పుడు పడుకున్నటువంటి ముద్ర ఈ సృష్టిని నేను ఎలా కాపాడాలి అని చూస్తాడు గోవిందుడు. లయము చేసినప్పుడు అబ్బా పరమేశ్వరుడు లయం చేశాడు, కొంచెం యోగ నిద్రలోకి వెళ్దామని పడుకున్నట్టుగా ఉంటుంది. అలా పడుకున్నటువంటి ఆ గోవిందుడి ముందు సభామంటపం మీద నృత్యం చేస్తూ ఉంటారు. ఆ సభామంటపం ఇప్పటికీ చాలా విశేషంగా ఉంటుంది. పంచభూత లింగాలు అని చెప్పుకుంటాం. ఆకాశలింగం చిదంబరం, వాయులింగం మనకాళహస్తి తెలుగునాట ఉంది, అగ్నిలింగం అరుణాచలం తమిళనాడు, అలాగే జలలింగం జంబుకేశ్వరం, పృథ్వీలింగం కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడు. ఇలా పంచభూత లింగాల్లో మొదటి భూతమైన ఆకాశలింగమే ఈ చిదంబరం. ఈ చిదంబరుడి యొక్క నటము, అక్కడి నుంచే నాట్యశాస్త్రం వచ్చింది. నాట్యశాస్త్రము అనేటటువంటిది అగ్నిస్వరూపం. భరతనాట్యాన్ని అగ్నిస్వరూపంగా చెప్తారు. ఏమిటంటే ఆకాశస్వరూపంగా ఉన్నవాడు భరతనాట్యాన్ని అగ్నిస్వరూపంగా ఎందుకు ఇచ్చాడు అంటే, ఆకాశం కనిపిస్తుందా ఎవరికైనా? కనిపించదు. వాయువు ఎవరికైనా కనిపిస్తుందా? కనిపించదు. మరి మొట్టమొదట కొంతసేపు కనిపించి కనిపించకుండా ఉండేటటువంటిది ఏమిటి? భూతం అగ్నే కదా. అందుకని ఈ నృత్యము అనేటటువంటిది ఈ సృష్టి యొక్క రచన మాహాత్మ్యం మొట్టమొదట చూడగలిగేది అగ్ని దగ్గర నుంచే అని భరతనాట్యాన్నంతా అగ్నితత్వంతో జతపరిచి అక్కడ మనకి చూపిస్తారు. ఇలా చిదంబర క్షేత్రం గురించి అనేక ఎపిసోడ్లు చేసుకోవచ్చమ్మా మనం. కొంచెం క్లుప్తంగా నువ్వు అడిగావు కాబట్టి ఏదో స్థాళీపులాకంగా విన్న జనానికి అది ఎంత గొప్పది అని శ్రద్ధ కలగడం కోసం 4 మాటలు చెప్తున్నాను. ఇంకా విశేషంగా ఎప్పుడైనా చెప్పుకుందాం. చిదంబర దివ్యక్షేత్రం గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు మాతో వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలమ్మా. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.